ఆంధ్రప్రదేశ్లో టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడింది. ఎన్నికలకు ముందు వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు ఏవైతున్నాయో ఆ హామీల అమలుకు సంబంధించి ఈరోజు తొలి క్యాబినెట్ సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఈ సమావేశంలో వాళ్ళు ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీ పింఛన్లకు సంబంధించి వాళ్ళు గతంలో ఏదైతే చెప్పారో ఆ 3 నెలలకు సంబంధించి 1000 పెంచుతూ 4000 మేము ఇస్తామన్నటువంటి పింఛన్ మొత్తం 7000 కలిపి జూలై మాసంలో మేము మీకు పింఛన్ అందజేస్తామని చెప్పి హామీ ఇచ్చారు. ఆ హామీని నెరవేరుస్తూ ఈరోజు ఒక నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయంతో పాటు వాలంటీర్లకు పెద్ద షాక్ ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారు తన తొలి క్యాబినెట్ సమావేశంలో వాలంటీర్లకు పెద్ద షాక్ అయితే ఇచ్చారు. అసలు వాలంటీర్ వ్యవస్థకు సంబంధించి ఎక్కడ చర్చ రాలేదు కదా క్యాబినెట్ సమావేశంలో, మరి ఏ రకంగా షాక్ ఇచ్చారనేటువంటి అనుమానం కలగవచ్చు. ఏ రకంగా అంటే వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 2,25,000కు పైగా ఈ వాలంటీర్లను నియమించి 60 లక్షల పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని రాష్ట్రం మొత్తం మీద 2 గంటల్లో పూర్తి చేసేటువంటి పరిస్థితులు ఆ రోజు మనం చూసాం. సో ఇలాంటి వాలంటీర్ వ్యవస్థకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారు ఇది గోన సంచులు మోసే ఉద్యోగం అని చెప్పి కామెంట్ చేయడం, ఇంట్లో మగవాళ్ళు లేనప్పుడు డోర్లు కొడుతున్నారని కామెంట్ చేయడం, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ వాలంటీర్ వ్యవస్థకు సంబంధించి ఈ వాలంటీర్లు ఈ ఆడవాళ్ళ వివరాలు విదేశాలకు చెప్పడం జరిగింది. అందులో భాగంగానే 32,000 మంది మహిళలు విదేశాలకు తీసుకెళ్లేటట్టు కుట్ర జరిగింది అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు. ఇప్పుడు ఉన్నటువంటి మహిళా హోంమంత్రి వంగలపూడి అనిత గారు ఎవరైతే ఉన్నారో ఆడవాళ్ళను ఇబ్బందులకు గురి చేస్తున్నారని చెప్పి దారుణంగా కామెంట్ చేసిన పరిస్థితి గతంలో. అలా మాట్లాడినటువంటి వాళ్ళే మళ్ళీ యూటర్న్ తీసుకొని మేము అధికారంలోకి వస్తే ఈ వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తాం, ఈ జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి 5,000 జీతం కాకుండా 10,000 జీతం ఇస్తామని చెప్పి వాళ్ళకు హామీ ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఎలక్షన్ టైం వచ్చేసరికి ఈ వాలంటీర్ వ్యవస్థ ద్వారా పింఛన్లు పంపిణీ చేసేటువంటి కార్యక్రమాన్ని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తారు. ఈ వాలంటీర్లు అక్కడికి వెళ్తే కనుక ప్రభావితం చేస్తారు, మాకు ఓటు బ్యాంకు దెబ్బతినేటువంటి అవకాశం ఉందని చెప్పి ఈసీకి కంప్లైంట్ చేయడం, ఈసీ కూడా మరి ఈ వాలంటీర్ వ్యవస్థ ద్వారా పంపిణీ కాకుండా వేరే మార్గంలో పింఛన్లు పంపిణీ చేయాలని చెప్పడం, మరి కొంతమంది బయటికి రావడం, ఎండలకు చనిపోయినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. సో వాలంటీర్ వ్యవస్థ ప్రతి ఇంటికి తిరిగి వాళ్ళ యొక్క వివరాలు కనుక్కొని వాళ్ళకి ఏం కావాలనేటువంటి అన్ని వివరాలు కనుక్కొని ఇంటికి తిరిగి వాళ్ళకి సేవలు అందిస్తున్నటువంటి అలాంటి వాలంటీర్ వ్యవస్థను ఈరోజు చంద్రబాబు నాయుడు గారు క్యాబినెట్ సమావేశంలో తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతుందో వాళ్ళకి షాక్ ఇచ్చే విధంగా ఉంది. అంటే ఈ వాలంటీర్ వ్యవస్థ ద్వారా పింఛన్ల పంపిణీ కార్యక్రమం చేయాల్సినటువంటి తరుణంలో వాళ్ళని పక్కన పెట్టి సచివాలయ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారి చేత ఈ పింఛన్ల కార్యక్రమాన్ని పంపిణీ చేసేటువంటి ఏర్పాటు చేస్తూ ఉన్నారు. అంటే మరి ప్రధానంగా వాలంటీర్లు చేసేటువంటి పని పింఛన్ల పంపిణీ. అలాంటి పింఛన్లకు సంబంధించి వాళ్ళని పక్కనకి పెట్టడం ద్వారా మరి ఈ వాలంటీర్ వ్యవస్థ ఉంటుందా ఉండదా అనేటువంటి అనుమానాలు ఉన్నాయి. ఒకవేళ వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చినటువంటి వ్యవస్థ ఉండకూడదు అనుకుంటే కనుక ఆల్రెడీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి కొన్ని స్కీములు అవుతున్నాయో ఆ స్కీముల పేర్లు మారుస్తూ ఉన్నారు. అందులో భాగంగానే ఈ వాలంటీర్ వ్యవస్థ తీసివేసి జన్మభూమి కమిటీ ఏమైనా పెడతారా, అలాంటి పేరు ఏమైనా పెడితే కనుక ఆ పెట్టినటువంటి కమిటీల్లో ఇప్పుడు ఉన్నటువంటి 2,25,000 మంది ఎవరైతే ఉన్నారో ఆ ఉద్యోగస్తులను తీసుకుంటారా, ఆ వాలంటీర్లను తీసుకుంటారా, లేదా వైఎస్ జగన్మోహన్ రెడ్డి కోసం రాజీనామా చేశారు 1,00,000 మంది అని వీళ్ళు చెప్తున్నటువంటి లెక్కలు ఏవైతే ఉన్నాయో ఆ 1,00,000 మందిని పక్కన పెట్టి మిగిలినటువంటి వాలంటీర్లు అయినా తీసుకుంటారా లేదా అనే దానికి కూడా క్లారిటీ లేదు. ఈ 1,00,000 మంది ఎవరైతే అంటున్నారో వాళ్ళంతా కూడా మాకు మళ్ళీ ఉద్యోగ అవకాశం కల్పించండి అని చెప్పి ఇప్పుడు గెలిచినటువంటి ఎమ్మెల్యేలు మంత్రులు వాళ్ళ దగ్గర పోయి వాళ్ళు అడుగుతున్నటువంటి పరిస్థితి ఆయా నియోజకవర్గాల్లో. మీరు కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు బలవంతంగా మా చేత రాజీనామా చేయించారని చెప్పి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టండి, ఆ తర్వాత ఆలోచిస్తామని చెప్తున్నారంటే ఆలోచిస్తాం కానీ గ్యారంటీ లేదనే విషయం వాళ్ళు చెప్పే ప్రయత్నం చేయట్లేదు. సో ఈ రకంగా వాలంటీర్ వ్యవస్థకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారు అయితే తొలి క్యాబినెట్లోనే పెద్ద షాక్ ఇచ్చారని చెప్పొచ్చు. పైగా ఈ ఆగస్టు మాసంలో ఈ వాలంటీర్లకు సంబంధించి రెన్యువల్ కార్యక్రమం ఉంటుంది, రెన్యువల్ చేసుకునేటువంటి కార్యక్రమం. ఇప్పుడు రెన్యువల్ చేయకుండా ఆ వ్యవస్థని రద్దు చేసేటువంటి అవకాశం ఏమైనా ఉంటుందా అనేటువంటి అనుమానాలు కూడా ఉన్నాయి. ఏదేమైనా కూడా మా జీవితాలు బాగుంటాయి, మా జీతాలు పెరుగుతాయని చెప్పి భావించి నమ్మి ఓటేసినటువంటి వాలంటీర్లు మా జీవితం ప్రశ్నార్థకంగా మారేటువంటి పరిస్థితులు వచ్చాయని చెప్పి ఇప్పుడు ఆవేదన చెందుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. సో ఈ వాలంటీర్ వ్యవస్థకు సంబంధించి ఇంకా ఎలాంటి పరిణామాలు ఉంటాయో చూడాలి. ఏదైనా నిర్ణయం తీసుకుంటారా, మరి ఆగస్టు నెలలో దీన్ని మొత్తం కంప్లీట్గా రద్దు చేసి ఇంకో కొత్త వ్యవస్థను ఏమైనా తీసుకొస్తారని మాత్రం చూడాలి. ఇప్పటికైతే చంద్రబాబు నాయుడు గారు తనదైన రాజకీయాన్ని చూపించారు. తొలి క్యాబినెట్ సమావేశంలోనే వాలంటీర్లకైతే పెద్ద షాక్ ఇచ్చారని చెప్పొచ్చు. సో దీనిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.